హలో అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చెలాకి చంటి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు 17 million సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఓల్గా వీడియోస్. నాకు నచ్చలేదు. పుష్ప చూసాక తర్వాత ఇదంతా పెద్దగా దానికి మించి అలాగా అలా అని కాదు, అంటే అది సినిమా అలాంటివి లేవు. ఎస్, ఒక టర్నింగ్ పాయింట్, ఒక ట్విస్ట్ అట్లాంటివి ఏం లేవు. కామెడీ లేదు, ఫైటింగ్స్ కొంచెం బోరింగ్ గా ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ కూడా లేవు. నథింగ్. అదంతా తెలియదండి, అంటే ఇంట్రెస్టింగ్ గా లేదు. దట్స్ ఇట్. నార్మల్ బోరింగ్ ఉంది. కూడా సినిమా మిస్యూజ్ అన్నది లేదు, చాలా గొప్పగా కట్టుకుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 నుంచి 3 వరకు వచ్చే సినిమా. ఎక్స్ట్రాడినరీ మూవీ. సాంగ్స్ అయితే ఇచ్చాడు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చిచ్చు పడేయాడు. రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ హీరో, ఇంటర్వ్యూ బ్యాంక్ అయితే వేరే లెవెల్, చాలా అద్భుతంగా ఉంది. లేదు, ఎందుకంటే సినిమాకి ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అంటే ఈ సినిమా 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో అదే సినిమా తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా చేయకూడదు, మారాల ప్రభుత్వం మారింది, ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి ఎటువంటి టోకా లేదు. ఈజీగా ఫస్ట్ డే కలెక్షన్ 120 crores అయితే కొట్టుకుపోతుందని చెప్పేసి నేను అనుకుంటాను. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై చరణ్ అన్న. సూపర్ హిట్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ బాగా చేసి ఆయన ఇది ఏమంటారు, హీరో మంచి చేసిండు. అలా అర్థం కాలే, మంచి హిట్ అయింది. సినిమా మంచి చేసిండు, కానీ పొలిటిక్స్ పబ్లిక్ కి సేవ ఎట్లా చేయాలి, ఒక గవర్నమెంట్ రూల్స్ ఎట్లా ప్రకటించాలని చేసిండు. సినిమా బాగుంది, చూడొచ్చు, పర్లేదు. వెళ్తుందండి, మెసేజ్ వెళ్ళాలి. సినిమాలో ప్రజాసేవ కోసం మంచిగా ఉంది, వెళ్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అవునండి, సాంగ్స్ లేదు, అది వేరే సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. సినిమా బాగా చేసిండు, ప్రాబ్లం ఏం లేదు. ఎస్జే సూర్య నంబర్ 1 యాక్టింగ్ చేసిండండి. ఆయన మంచి లైఫ్ ఉంది. ఎస్జే సూర్య చాలా బాగా చేసిండు. ఏంటండి 5.4 అండి. సినిమా చాలా బాగుందండి. సినిమాలో మీరు పాటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, శంకర్ గారి డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ గా అందరి మించి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందండి. అంటే సాంగ్ తీశారండి, మనం ఇప్పుడు దాని గురించి అసలు డిసప్పాయింట్ చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మళ్ళీ ముందు పాట కలుపుతారు. ఇప్పుడు సినిమా మంచి ఫ్లో నడుస్తున్నప్పుడు ఒకవేళ సాంగ్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు అనుకోవచ్చు. ఆ ఫ్లోని ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా సినిమా మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది. సాంగ్ తర్వాత మనకు పండగ తర్వాత వచ్చినా కానీ బాగుంటది పాట. ఆయన సరిపోయిందా శనివారం తర్వాత ఇందులో ఇంకా ఇరగదీశాడండి. అసలు విలన్ అంటే భలే ఉన్నాడు. సూపర్ విలన్ క్యారెక్టరేషన్ అయినది ఆయన. కానీ అండ్ అంటే మలయాళం నటుడు ఆయన పైన ఉంటాడు, ఆయన కూడా బాగా చేశాడండి. అందులో ఆయన కూడా హీరో, చాలా సినిమాలో చేశాడు. ఆయన కూడా బాగుందండి. హైలైట్ చాలా ఉన్నాయండి, ఒక్కటి చెప్పడానికి లేదు. ఎందుకంటే శంకర్ గారి మార్కులో మనకు ఇంతకుముందు శివాజీ కానీ ఒకే ఒక్కటి కానీ చాలా సినిమాలలో ఎన్నో ఉంటాయి కదా అలాంటి ఎలిమెంట్స్. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయండి. మీరు రామ్ చరణ్ గారు చెప్పారు కదా అన్ప్రిడిక్టబుల్ అని, అలా అన్ప్రిడిక్టబుల్ చేసే సీన్స్ చాలా ఉంటాయి. మీకు ఏ సీన్ ఆ సీన్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. డైలాగ్స్ చాలా ఉన్నాయండి. నాకు నచ్చిన డైలాగ్ నాదేనండి. కలెక్టర్ గారు ఒక ఆకలిస్తుందంటే ఒక ముద్ద అన్నం అని అడుగుతున్నాడు, అంతే అండి. ఫస్ట్ సాంగ్ బాగుంటుంది. అరే మా మెగాస్టార్ కొడుకు, ఇప్పుడు ఆయన కూడా పెద్ద మెగాస్టారే అండి. బ్లాక్ బస్టర్ అండి, హిట్ కాదు, బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. కలెక్షన్స్ మనం చెప్పలేమండి, ఎందుకంటే కలెక్షన్స్ ముందు మీరే చూస్తారు. ఇవాళనే రిలీజ్ అయింది, కలెక్షన్ చెప్పలేం. అంటే రామ్ చరణ్ గారు ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకుంటారు డెఫినెట్ గా మాత్రం. అరే అవును కదా, కరెక్ట్ బాగున్నది నిజంగా. అదే క్యారెక్టర్ చాలా బాగా చేశారండి నిజంగా. లేదు అంటే ఈ సినిమా ఏది చేసినా బాగుంటది. ఇందులో ఏంటంటే సార్ డబుల్ రోల్ చేశారు కాబట్టి ఫాదర్ క్యారెక్టర్ ఇలా చేశారు అనేది కూడా మనం చూడొచ్చు. అంటే 2 యాంగిల్ చూడొచ్చు మనకు. డాన్స్ ఇరగదీశారు రామ్ చరణ్ గారు. అయితే మెగాస్టార్ కొడుకు అంటే మామూలు ఉండదు కదా. ఆ సార్ ఎలా చేశారు, రామ్ చరణ్ గారు అలాగే చేశారు. ఎమోషన్స్ తీసుకైతే మీకు రంగస్థలంలో చూసాం. ఇందులో కూడా సెకండ్ అప్పన్న క్యారెక్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు. అక్కడ పండించారు, ఇక్కడ కూడా అంతే బాగున్నదండి సినిమా. 100% అండి. ఆయన పర్ఫార్మెన్స్ తిరగదీశాడు కాబట్టి నామినేషన్ వేస్తే ఖచ్చితంగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్ని బాగా ఇచ్చింది బ్రో. బట్ నాకు అంటే రామ్ చరణ్ సపరేట్ బీజిఎం ఇచ్చేటప్పుడు మరీ అంత
లేవలేదు అని అయితే నాకు అనిపించింది. బట్ సాంగ్స్కి అయితే బాగా ఇచ్చింది బ్రో తమన్ అయితే. సినిమాలో నచ్చిన అంశాలు ఏమున్నాయి? హైలైట్స్ అంటే రామ్ చరణ్ అన్న ఎంట్రీ సీన్స్, హెలికాప్టర్ సీన్స్ అన్ని చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా నుంచి మనం అంటే చాలా మందికి మనకి ఐఏఎస్ గురించి అంటే ఆయన పదవిలో ఏంది ఏం చేస్తాడని మాకు చాలా మంది జనాలకు తెలియదు. బట్ ఈ మూవీ చూస్తే ఆయన పనులు ఏం చేయగలుగుతాడు, ఎంత పవర్ ఉంటుంది అంటే పాలిటీషియన్స్ కంటే ఐఏఎస్కి ఇంత పవర్ ఉంటుందని చాలా మంది జనాలకు అయితే అవేర్నెస్ వస్తుంది ఈ మూవీ చూడడం వల్ల. చాలా మంచి మెసేజ్ అయితే ఉంది. 500 కోట్లు అంటే కనిపించింది అన్న మొత్తం కాస్ట్లీయెస్ట్ మూవీ లాగా అయితే అనిపించింది. సాంగ్స్కే 100 కోట్ల పైగా అయిందంట. 500 కోట్ల బడ్జెట్ మూవీ అయితే మనకు అనిపించింది. సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి మేడం. బట్ నాయనా హైరానా సాంగ్ లేదు, అందుకు చాలా డిసప్పాయింట్ అయినా నేను. అది నాకు విజువల్ గా చాలా చూద్దాం అనుకున్నా. ఆడియో సాంగ్ అయితే చాలా బాగుంది ఆ సాంగ్ అయితే. బట్ అది తొందరగా యాడ్ చేస్తే మళ్ళీ చూడాలనేది అనుకుంటున్నా. సాంగ్స్ అయితే సూపర్, దాంట్లో అయితే మనకి ఏడో మిస్టేక్ లేదు. తమన్ మస్తు ఇచ్చింది మ్యూజిక్ అయితే. శంకర్ డైరెక్షన్ అంటే ఇండియన్ 2తో పోలిస్తే అయితే బాగుంది. అదే ఫ్లాప్ అని చెప్పాను కానీ హిట్ మూవీ ఇది కాదు, మరీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేదు. పుష్పాన్ అయితే క్రాస్ చేయలేదు. అంటే బ్లాక్ బస్టర్ కొట్టింది బట్ ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. అంటే పుష్పాన్ బీట్ చేయడం అయితే కష్టమే. కానీ మూవీ పాన్ ఇండియా మూవీ అంటే ఇది మెసేజ్ ప్రకారంగా చూస్తే పాన్ ఇండియా మూవీనే. కానీ బేసిక్గా అయితే మరి పాన్ ఇండియా రీచ్ వరల్డ్ వైడ్గా వస్తుంది అంటే అది కష్టమే బ్రో. బట్ మూవీ అయితే హిట్ మూవీనే ఇది సంక్రాంతికి. క్లాస్ అండ్ మాస్ లుక్ లో చాలా బాగుంది. లుకింగ్ వైజ్ కానీ తన క్యారెక్టర్ వైజ్ గా చాలా బాగుంది. కానీ కొద్దిగా డైరెక్షన్ డల్ అనిపించింది. శంకర్ గారికి నాకు తెలిసి శంకర్ గారి పని అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా ఇప్పుడు అన్ని అటర్ ఫ్లాప్ లో ఉన్నాయి. టైం బాగాలేదో ఏమో తెలియదు కానీ సినిమా అయితే రామ్ చరణ్ గారి కోసం చూడొచ్చండి సినిమా. కానీ శంకర్ గారి డైరెక్షన్ బాగాలేదు. అదేగా చెప్తున్నాం కదా, ఇప్పుడు డైరెక్షన్ మంచిగా ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్టోరీ అనేది కూడా క్లియర్ గా చూపించకపోవడం, ఎంతసేపటికి సూర్య గారు అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యలోనే అంటే పొలిటికల్ గురించి చూపించారు. పొలిటికల్ గురించి ఎన్నో సినిమాలు వస్తున్నాయి కానీ మేము రామ్ చరణ్ నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సినిమా అర్థం కదండి. అంటే ఫ్యాన్స్ గా ఒక డిసప్పాయింట్. మెగా ఫ్యామిలీ అన్నప్పుడు మాకు చాలా హోప్స్ ఉంటాయి. ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం అలాగే సినిమా లవర్స్ మాత్రం చూడొచ్చు. కొద్దిగా డిసప్పాయింట్ అండి. శంకర్ గారి డైరెక్షన్ నచ్చిన అంశం కాదండి. శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంటే వేరే లెవెల్లో ఊహించుకున్నాం. కాకపోతే వీడికి వస్తాలకి ఏంటంటే హీరోగా మాత్రం 100-200% మెప్పించాడు. శంకర్ గారి డైరెక్షన్ బాగాలేదండి. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఆర్టిస్టులు కూడా చిన్న వాళ్ళు ఏం కాదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగుంది. స్టోరీ పరంగా కూడా చాలా బాగుంది. కానీ కాకపోతే అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. కామెడీ ఉండదండి. కామెడీ వెన్నెల కిషోర్ గారు కామెడీ అనేది లైట్ అంత లిటిల్ బిట్. సాంగ్స్ అన్ని బాగున్నాయి అండి. కాకపోతే ఒక సాంగ్ తీసేసారు, సాంగ్ లేదు కదా కొద్దిగా, అది కూడా ఒక డిసప్పాయింట్ అంతే చెప్పడానికి. సినిమాలో ప్రతి బిట్ హైలైట్. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ ఎట్లా డ్యూటీ చేస్తే స్టేట్ ఎంత క్లీన్ గా ఉంటుందో ఈ మూవీలో అయితే చూపించారంట. చాలా బాగుంది. సాంగ్స్ చూడడానికి మీరు ఇంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని చూసుకోవాలి. డాన్స్ కోసం మాత్రం ఇక్కడ రావాలన్నమాట. రామ్ చరణ్ గారు 90 seconds ఒక షూట్ చేస్తారు. అది ఎక్సలెంట్ ఆ డాన్స్. సినిమా నుండి ఈ రోజులో మన సినిమాకి వచ్చేది దేనికి ఒక మంచి సాటిస్ఫాక్షన్ కోసం వస్తున్నాం. అదైతే ఇక్కడ దొరికింది. సూర్య అంటే కొంచెం మన రామ్ చరణ్ గారితో ఈక్వల్ గా కాకుండా కొంచెం డామినేట్ చేశారని చెప్పచ్చు. అంత లెవెల్లో చేశారు. నేనేమి ఎర్రి అని అన్నాడు అంటాడనమాట. ఇందులో 100% ఆయన శంకర్ డైరెక్షన్ అనగానే ఫస్ట్ సాంగ్స్ కు ప్రియారిటీ ఇస్తారు. ఆ సాంగ్స్ 100% ప్రియారిటీ ఇచ్చారు. అదే అన్న, వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేస్తాను. చెప్పన్నా అన్న, పైసలు తీసుకెళ్ళి ఇచ్చేద్దాం చెప్పన్నా. చెప్పన్నా చెప్పన్నా చెప్పండి. ఇక్కడ చూపించాలి మీరు. సినిమా అన్న ట్రోలర్కి ఏముందన్న, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ నే ట్రోల్ చేస్తున్నారు. ఆయన పైన ఇంక చల్లారు. మన వాళ్ళు ఎంత ఇంక ట్రోల్కి ఏముందన్న, ఎవడెవడో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాడు ఇంట్లో ఒక సిస్టమ్ మీద కూర్చొని. ధైర్యం వచ్చి మాట్లాడి చెప్పమన్నాను. ఇది సంక్రాంతే కాదన్న, న్యూ ఇయర్ ది ఫస్ట్ న్యూ ఇయర్ మూవీ రిలీజ్ 2025 లో బెస్ట్ మూవీ వచ్చింది. ఇదే న్యూ ఇయర్ ది, ఇదే సంక్రాంతి. 2025 క్రిస్మస్ కూడా ఇదే అన్న. రికార్డ్స్ గురించి మాట్లాడద్దు అన్న. సినిమా ఎంత బాగుందని అడగండి అన్న. రికార్డ్స్ ఏముందన్న. బ్రహ్మానంద గారు ఒక 5 minutes ఉండి వెళ్ళిపోతారు.
సునీల్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, ఆయన కామెడీ. ఇందులో నచ్చిన అంశాలు ఏంటి, సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమా హైలైట్స్ ఏంటంటే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అండి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఖచ్చితంగా కొన్ని సీన్స్ లో కళ్ళకి నీళ్ళు వస్తాయి. నెక్స్ట్ అంజలి గారి యాక్టింగ్ చాలా కొత్తగా చూపించారు. ఆమె ఇంతవరకు ఏ సినిమాలో అంత బాగా అలా చూపించలేదు, అంత బాగా యాక్ట్ చేయలేదు. ఆమె చాలా బాగా చేశారు, అంటే చేశారు, దీంట్లో ఇంకా బాగా చేశారు. సినిమా నుంచి మీకు ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేసే పర్సన్ గా ఎస్జే సూర్య గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ సాంగ్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. లిరిక్స్ అంతగా మనకు దొరకకపోవచ్చు, బట్ కలర్ఫుల్. నేను క్వశ్చన్ చెప్పేలోపు మీరు మ్యూజిక్ చాలా బాగుందండి, మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది. నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే అదే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ బాగా నచ్చిందండి. డైలాగ్స్ అంత గుర్తులేవు, చాలా బాగుంది. సినిమా నుంచి అదే పొలిటికల్ డ్రామా ఉంది, పొలిటికల్ డ్రామా లవర్స్ వచ్చి చూడొచ్చు. అట్ ది సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అది ఒక్కటి కొంచెం ఆఫ్ పేస్ అవుతాయి అంతే తప్పితే పొలిటికల్ డ్రామా లాగా ఇట్స్ గుడ్ మూవీ. సాంగ్స్ లో ఒకటి ఇప్పటిదాకా రిలీజ్ చేయని సాంగ్ ఒకటి ఉంది, అది సినిమా సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ సాంగ్ బాగుంది అన్ని సాంగ్స్ కన్నా. బాగుందండి. పొలిటికల్ వేలో ఉంది అంటున్నారు, అంటే ఎలా అనిపించింది మీకు? పొలిటికల్ వేకి అట్లా పొలిటికల్ వేలో ఉంది, బట్ పొలిటికల్ వేలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఏంటి అనేది దాంట్లో కనిపిస్తుంది. అంటే మెసేజ్ ఉందా సినిమాలో? మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి? ఖచ్చితంగా మెసేజ్ ఉంది. మీకేం అంటే సినిమాలో బాగా నచ్చిన అంశాలు ఏంటి, హైలైట్స్? ఐఏఎస్ ఆఫీసర్స్ పవర్స్ ఏంటి తెలిసినాయి, ఎలక్షన్ కమిషనర్ రూల్స్ ఏంటి మనకి తెలియదు కదా, వాట్ అంటే ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేసి అదంతా కనిపిస్తుంది మూవీ. సాంగ్ నన్న సాంగ్ తీసేసారు కదా, ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు? అది నాకు తెలియదు. ఉన్న సాంగ్స్ లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? జరగండి జరగండి. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎలా అనిపించింది? విలన్ క్యారెక్టర్ చేశారు కదా, బాగా చేశారు. విలన్ దగ్గ హీరో, హీరో దగ్గ విలన్, టగ్ ఆఫ్ వార్ లాగా నడుస్తుంది. ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమానా? కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్. హిట్ అంటారా? హిట్. బ్లాక్ బస్టర్. అంటే ఇప్పుడు 3 years చేశారు కదా, దాదాపు ఒక 400 crores దాకా ఖర్చు పెట్టారు కదా, ఆ రేంజ్ వర్తుందా సినిమాలో? చెప్పండి. ఆ రేంజ్ వర్తుందా సినిమాలో అంటే? ఉంది. సినిమా మాత్రం ఒక పొలిటికల్ గా ఇవాళ పొలిటికల్ ఎట్లున్నారంటే ఓట్లు వేసిన తర్వాత ఇంకా చూసి మళ్ళీ చూడరు. సినిమా చూస్తే మాత్రం మార్పు అనేది కంపల్సరీ రావాలి. మనం ఏ ఓటేషన్ హక్కు కాబట్టి మనకు ఉంటుంది, అది కంపల్సరీ మాత్రం చూడాలి సినిమా. అదే కదా, ఇప్పుడు ఎక్స్పర్ట్ ఉన్నది కాబట్టే కదా సినిమా తీసి శంకర్ గారు. ఎక్స్పర్ట్ అంటే దేని అంటారు? మనకు ఒక యూత్ కి, అంటే ఇప్పుడు రాబోయే కాలానికి మనకి ఇది కావాలి, మనం ఎన్నుకుంటాం ఒక ఎలక్షన్ లా, మనకి ఇది కావాలి, మనకు హక్కు మనకు ఉంటుంది, ప్రజలకు మనకు ఉంటుంది. ఇది ఒక సినిమా, ఇది ఏంటంటే ఒక యాక్షన్ మూవీ కాదు, ఒక లవ్ స్టోరీ కాదు, ఒక సినిమా. ప్రభుత్వం మనం ఎలా బాగుపడితే బాగుంటుంది, ఫ్యూచర్ లో ఓటేసిన కూడా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుంటుంది సినిమా. కాబట్టి సినిమా చూడాలి. ఇది ఒక మిస్సెస్ సినిమా, కానీ అంతేగాని మనం వేరే తీసి చూసుకోవద్దు. ఇది కంపల్సరీ చూడాలి, ఇప్పుడు కాదు, ఈ సినిమా ఎప్పటికీ చూడాల్సి వస్తుంది సినిమా ఇది అని ఒకటే చెప్తున్నానా. హైలైట్ లా సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ డబుల్ రోల్ చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా తగ్గకుండా బాగా చేసిండు. సినిమాలో మాత్రం సారీ తమన్ గారి మ్యూజిక్ మాత్రం మన ఏఆర్ రెహమాన్ కొట్టినటువంటి మ్యూజిక్ ఇచ్చి పడేసిండు, మైండ్ బ్లో అయిపోయింది. అంటే సినిమాలో పాటకు లేకపోతే బాగుంటుంది కాబట్టి తీసేసిండు, అంతేగాని మనం అట్లా తప్పనుకోవద్దు. తీసినందుకు మనం ఓకే, ఆ సినిమా తగ్గట్టు పెట్టిండొచ్చు. అన్ని హైలైట్ ఉన్నాయి, ఎక్కడ బోర్ లేకుండా హైలైట్ ఉన్నాయి మొత్తం. మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసం మనం మూవీకి అంటూ వెళ్తాము, ఏ ఫీలింగ్ లేకుండా, ఎక్కడ బోర్ కొట్టించకుండా, అంతా చాలా హ్యాపీగా, నాకైతే బాగా నచ్చింది. ఇందులో ఒక సాంగ్ తీసేసారు, ఎట్లా సాంగ్ తీసేసిన సంగతి కూడా నాకు తెలియదు, ఉన్న సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్ చెప్పడం నాకు రాదు కానీ అది ముప్పావు అని చెప్పేసి ఒకటి వస్తుంది కదా, ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. సినిమాలో మొత్తంగా నచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా? హైలైట్స్ అంటే అన్ని ఎక్కడ మనము డిస్కరేజ్ అవ్వకుండా ఎంకరేజింగ్ గా ఉంది బాగా. ఏంటండి ఎవరిది? ఇలానా బాగుంది. శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎట్లా ఇది మొత్తం పొలిటికల్ సినిమా అంటున్నారు కదా, అంటే మీరు ఫ్యామిలీతో వచ్చి చూస్తారా? ఫ్యామిలీతో, నేను మా హస్బెండ్ ఇద్దరు వచ్చి చూసాం.
నచ్చిందా సినిమా మరి? నచ్చింది, బాగా నచ్చింది నాకు. ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే 100% ఇస్తా. 100 ఇస్తారు. హైలైట్ పాయింట్ అండి. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది జస్టిఫై చేస్తూ వచ్చారు. ఇట్స్ నాట్ ఏ క్యాజువల్ పాయింట్ దోప్ అన్నది. ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మొత్తం క్యారీ అవుతుంది. దట్స్ అ మెసేజ్ టు యూత్ ఆల్సో దోప్ అన్నది. అండ్ దెన్ ఎస్జే సూర్య యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి అది. గేమ్ చేంజర్, చాలా పవర్ఫుల్ యాక్టింగ్ అండి. ఆయన అసలు ఆయన మూవీకి 50% కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన చాలా పవర్ఫుల్ యాక్టింగ్. ఏం సాంగ్ తీసేస్తారు? నానా హైరానా, అది కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ మీరు గుర్తు చేస్తే గుర్తొస్తుంది. కానీ ఆ మూవీ స్టోరీలో మొత్తం అందులో తీసుకెళ్ళిపోతారు మనల్ని ఫుల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో. నేను నిజంగా మీరు చెప్తే కానీ గుర్తుంది, లేకపోతే మర్చిపోయాను నేను అది. కాదు దోప్ సాంగ్ చాలా బాగుంది. అండ్ దెన్ సెట్టింగ్, ఇది జరగండి సెట్టింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి, చాలా బాగుంది. అంటే అంజలి గారిది చాలా డెప్త్ రోల్ ఉంటుంది. కిరణ్ అడ్వాణి ఒక తన రోల్ మినిమల్ గానే ఉంటుంది, బట్ చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. అంజలి గారిది చాలా బాగుంటుందండి, చాలా డెప్త్ ఉంటుంది. ఓల్డ్ రామ్ చరణ్ #1 ఎక్స్ట్రాడినరీ చేశారు. సముద్రకని గారిది కొంచెం సటిల్ యాక్టింగ్, ఆయనకి ఒక లిమిటెడ్ రోల్ ఉంటుంది. బట్ సూర్య గారిది ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ యాక్టింగ్. అసలు ఆయన 50% కాంట్రిబ్యూట్ చేశారు. కామెడీ త్రూ అవుట్ చాలా డెలికేట్ కామెడీ పెట్టారు. ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ బోర్ చేయకుండా. నాకు నచ్చిన పాయింట్ 20,000. నెగిటివ్ టాక్ అది దేనికైనా ఉంటుంది కదండి. ఆపోజిట్ ఫ్యాన్స్ వార్ ఉంటుంది కదా. కామెడీ అంటే ఈ రోల్ దానికి ఈ పర్టికులర్ మూవీకి ఏంటంటే దానికి ఒక సటిల్ గా ఎంతవరకు పెట్టాలో అంతవరకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టారండి. శంకర్ మార్కే మొత్తం శంకర్ గారి మార్కే. వింటేజ్ స్టైల్లో ఏదైతే ఉందో మిగతా మూవీస్ లో ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయని అందులో ఒకటి ఉంది, ఇందులో అవన్నీ కలిపి పెట్టేశారు. ఎవ్రీ 1 minute కి ఒక మెసేజ్ ఉంటుంది. దోప్ అండి, దోప్ సాంగ్ చాలా బాగుంది. 4 కలెక్షన్స్ ఐ కెనాట్ సే, నాకు కలెక్షన్స్ తెలియదండి. సూపర్ హిట్ అండి ఇది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్టా ఫటా అనేది పక్కన పెట్టేస్తే ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ టెక్స్ట్ బుక్ ఫర్ లెర్నింగ్. యూత్ కి అసలు సివిక్స్ అంటే ఏంటి, సివిక్ సెన్స్ అంటే ఏంటి, అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, ఇట్స్ అ టెక్స్ట్ బుక్. సో ఏంటంటే ఫైటింగ్ అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడెక్కడ బాగా అసలు మొత్తం స్ప్రెడ్ చేసేసారు. అప్పన్ క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్, దట్స్ ద హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఎక్స్ట్రాడినరీ. ఆయన రెగ్యులర్ స్టైల్, ఆయన వింటేజ్ స్టైల్, ఓల్డ్ స్టైల్ ఉంటుంది కదా, అదే స్టైల్లో తీసుకెళ్లారు. ఇంకొక స్టెప్ పెంచారు. ఇది బాగుందమ్మ సినిమా, చాలా బాగుంది. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి మనం? పొలిటికల్ ఎక్స్పెక్ట్ చేసే సినిమా ఇది. పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా, ఎలక్షన్ కోసం తీసిన సినిమా ఇది. బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా సాధించారో చూపించినట్టుగా ఉంది సినిమా. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ జరుగుతున్న ఎలక్షన్ ఏంటో దాని గురించి తీసిన సినిమా. శంకర్ మార్క్ కనబడింది, దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన డబ్బంతా కనబడింది. ఫైట్లు, సాంగ్స్ చాలా బాగున్నాయి. టోటల్గా మంచి సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. ఏం లేదు, ఏమి కాంట్రవర్సీ ఏం లేదు. సినిమా బాగుంది. ఎస్జే సూర్య విలన్గా చాలా బాగా చేశాడు. అంటే మరి అంత పవర్ఫుల్ విలన్ ఉంటేనే రామ్ చరణ్ కూడా ఎలివేట్ అయ్యేది కదా. అందువల్ల రామ్ చరణ్కి ఎలివేట్ కావాల్సింటే అవతల పవర్ఫుల్ విలన్ ఉండాలి. అది ఉన్నాడు, బాగుంది, చాలా బాగుంది. నన్న సాంగ్ తీసేశారు, ఇందులో ఒక సాంగ్ తీసేశారు కదా. తీసిన సాంగ్ కావాలని తీసారు వాళ్ళు. నెక్స్ట్ 1 week 10 days లో వేస్తారు సాంగ్. అంటే మళ్ళీ రిపీట్ చూడాలని. మిగతా సాంగ్స్ లో ఏమన్నా మీకు నచ్చిన సాంగ్ ఏంటి? అంటే కొన్ని సాంగ్స్ బాగాలేమంటున్నారు. జరగండి అనే సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారంటే తెలియదు. 30-30 కోట్లు ఖర్చు పెట్టారు ఒక సాంగ్కే. అంత బాగుంది సినిమా. మీకు బాగా నచ్చినటువంటి అంశాలు ఏంటి, హైలైట్స్ ఏంటి? సినిమా శంకర్ మార్క్ కదా, మనం చూస్తుండగా యాంగ్జైటీగా ఉంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. హిట్ అనుకుంటున్నారా? హిట్ సినిమా, డెఫినెట్గా హిట్ సినిమా. బాగుంది. ఎంత కలెక్షన్స్ రావచ్చు? 500-600 కోట్లు చేస్తుంది. 500-600 కోట్లు చేస్తుంది పక్కా తెలుగు రాష్ట్రాల్లో. ఇది తమిళ, మన శంకర్కి తమిళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆ తమిళ, హిందీ కూడా యాడ్ అవుతాయి దానికి. లేదు, ఒక డైలాగ్ ఏది కాదు కానీ చాలా బాగున్నాయి. చుమ్మా అనేది డైలాగ్ పెట్టారు, అది బాగుంది. అది మన కుర్రోళ్ళు చెప్పే డైలాగ్, మనం చెప్పేది కాదు. సినిమా బాగుంది. అందరూ చూడొచ్చు. ఆల్ సైడ్ సినిమా, యూత్, ఫ్యామిలీస్ అన్ని సెంటిమెంట్ ఉన్నాయి కదా, అందుకే సమపాళ్ళు పెట్టారు. అన్ని బాగున్నాయి కాబట్టి ఆల్ సైడ్ చూస్తారు సినిమా. కామెడీ, సునీల్ కామెడీ చాలా బాగుంది. అది ఒక వెరైటీగా ఉంది సినిమా. అంతే, మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక సీనే ఉంది. సునీల్ త్రోట్ ఉన్నాడు సినిమా. అది బాగుంది, బెస్ట్, అంత బాగుంది సినిమా.